గట్టిగా భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ. ఈరోజు అతిపెద్ద పండుగ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు ఇందూరు నగరం అంతా కూడా ఎక్కడ చూస్తే అక్కడ పండుగనే ఉంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్, బిఆర్ అంబేద్కర్, వీర్ సావర్కర్ కమిటీ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా కృష్ణాష్టమి రోజున పుట్టి కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జిల్లాలోనే కాదు పూర్తి తెలంగాణలో కూడా మనది అతిపెద్ద పుట్టి కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అప్పల ప్రసాద్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలు హరిచంద్ర రెడ్డి గారికి, యాదిరెడ్డి గారికి, మరియు ఈ కమిటీ అధ్యక్షులు సోదరుడు మురారి గారికి, వారి బృందానికి, విహెచ్పి విభాగ కార్యదర్శి
కృష్ణ గారికి, మాజీ కార్పొరేటర్ ముత్యాల ఉమా గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న అందరికీ శ్రీకృష్ణ కృష్ణాష్టమి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మా గురుగారు కుంభం నుంచి వాన పడ్డ తర్వాత ఏదైతే వాతావరణమో ఆ వాన ఆగిపోయిన తర్వాత ఎట్లుంటుందో మేము కూడా మాట్లాడితే అట్లనే ఉంటుంది. ఇంకా ఏం మిగిలింది ఉండదు. అయితే ప్రసాద్ గారు పెద్దలు చెప్పినట్లు అంబేద్కర్ గారికి, కృష్ణుడికి ఉన్న అంటే ఇన్స్పిరేషన్ సనాతన హిందూ ధర్మం. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడో, ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం రక్షిద్దాం, అది మనల్ని కాపాడుతుంది. అంటే మనమందరం కూడా పండుగలలో, పబ్బాలలో రాగానే ఎట్లయితే ఒకటైతామో భవిష్యత్తులో కూడా మనమందరం, హిందువులందరం కూడా ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అధర్మాన్ని అర్జునుడి ద్వారా అధర్మాన్ని నశించవేసిందో, మనమందరం కూడా మన హిందూ ధర్మం మీద, మన ఆడబిడ్డల మీద జరుగుతున్న దాడులకు మనమందరం కూడా అర్జునుడిగా కావాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అర్జునుడిగా కావాల్సిన సమయం ఇచ్చేసిందని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హిందూ నగరంలో ఇంకొక వైపు వెళ్తూ ఉంటే లవ్ జిహాద్ కానీ, మత మార్పిడి కానీ ఏ విధంగా జరుగుతున్నా మనం చూస్తూ ఉన్నాం. కృష్ణుని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా అర్జునుని అవతారం ఎత్తవలసిందిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సాగాలని కోరుకుంటూ, ఏదైతే భగవద్గీత మనందరికి కూడా ఆదర్శం, ఈ భూమన్నన్ని రోజులు కూడా భగవద్గీతే దాంట్లో ఉపదేశించిన విధంగా ఈ ప్రపంచం ముందుకు సాగుతూ ఉంటుంది. మరి ఒకసారి ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ, మరియు ఈ పుట్టి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి